33 కోట్ల దేవతల స్వరూపం గోమాత. అటువంటి గోమాతకు ఎటువంటి ఆహారం పెడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ఉలవలు 5 గంటలు నానబెట్టి వీటిని ఆహారంగా పెడితే వృత్తినందు నిలకడ పెరుగుతుంది. బొబ్బర్లు 5 గంటలు నానబెట్టి వీటిని ఆహారంగా పెడితే ధనాభివృద్ధి పెరుగుతుంది. అలాగే గోధుమలు కూడా 5 గంటలు నానబెట్టి వీటిని ఆహారంగా పెడితే సంఘంలో కీర్తి పెరుగుతుంది. బియ్యం పిండి, బెల్లం కొంచెం నీటితో కలిపి ఒక ముద్దలా చేసి దీనిని ఆహారంగా పెడితే ప్రశాంతమైన జీవితం కలుగుతుంది. కందులు 5 గంటలు నానబెట్టి వీటిని ఆహారంగా పెడితే కోపం తగ్గుతుంది. కుసుమలు 5 గంటలు నానబెట్టి వీటిని ఆహారంగా పెడితే ఆత్మ పరిశుద్ధమవుతుంది. శనగలు 5 గంటలు నానబెట్టి వీటిని ఆహారంగా పెడితే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. బెల్లం, రాగిపిండి కొంచెం నీటితో కలిపి వీటిని ఆహారంగా పెడితే దారిద్ర్యము తొలగుతుంది. పెసలు 5 గంటలు నానబెట్టి వీటిని ఆహారంగా పెడితే విద్యాభివృద్ధి చెందుతుంది. బంగాళాదుంపలు ఉడికించినవి ఆహారంగా పెడితే